వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తన మంత్రివర్గ విస్తరణలో గతంలో ఇంటి పని చేసిన ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాజీకి మంత్రి పదవి లభించడం సంచలనం సృష్టించింది. సహాయ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో మరోసారి మాజీ పేరు మీడియాలో మారుమోగుతోంది. నెలకు కేవలం 4,500 రూపాయలు మాత్రమే సంపాదించే మాజీ గృహ సహాయకురాలైన ఆమె సువేందు అధికారి మంత్రివర్గంలో చేరిన తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్ర బాధ్యత తన భుజాలపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గంలో చేరిన 35 మంది మంత్రులలో మాజీ ఒకరు. 37 ఏళ్ల మాజీ ఈ నెల ఆరంభంలో ఒక సాధారణ రాజకీయ ప్రస్థానాన్ని లిఖించారు. భారతీయ జనతా పార్టీ టికెట్ పై ఆస్గ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని 12,535 ఓట్ల తేడాతో ఓడించి ఆమె విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఆమె 1,07,692 ఓట్లను దక్కించుకున్నారు. మోదీజీ నన్ను ఈ ఉన్నత స్థానానికి తీసుకురావడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇక మంత్రి అవుతాననైతే అసలు ఊహించలేకపోయాను అంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు నా దృష్టి కేవలం నా సొంత నియోజకవర్గంపై మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బాధ్యత నా భుజాలపై ఉందని మాజీ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాజీ తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆమె పలు ఇండ్లలో గృహ సహాయకురాలుగా పనిచేశారు. 2006లో ఆమె వివాహం జరిగింది. ఆమె భర్త ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాల విద్యార్థిగా ఉన్నాడు. మాజీ తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెను అభ్యర్థిగా బరిలోకి దింపింది. 2021లో ఆమె ఓటమి పాలైనప్పటికీ 2026లో ఆమెకు రెండవ అవకాశం ఇవ్వాలన్న పార్టీ నిర్ణయం ఇప్పుడు సత్ఫలితాలనిచ్చింది. ఎమ్మెల్యేగా అయినా తర్వాత నా నియోజకవర్గం గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. అక్కడ వెనుకబడిన ప్రజలు ఉన్నారు, నీటి కొరత ఉంది, ఆరోగ్య కేంద్రాలు లేవు. ఎమ్మెల్యేగా నా మొదటి పని గుస్కారాను ఆసుపత్రి నిర్మించడం, ఆ తర్వాత అగ్నిమాపక దళం, మహిళా భద్రతను ఏర్పాటు చేయడం. మా ప్రాంతం అడవిలో ఉంది కాబట్టి పాఠశాలలు, కాలేజీలకు మహిళలు రావాలంటే అడవిని దాటాల్సిందే. దీనివల్ల వారు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నేను ఇప్పుడు మంత్రిని అయ్యాను కాబట్టి యావత్ బెంగాల్ కోసం పనిచేస్తానని ఆమె తన ఆలోచనలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఓ పని మనిషి కూడా రాజకీయ నాయకురాలు కాగలదని తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించారు. తన నమ్మకాలు బీజేపీ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని, ఆ పార్టీ మహిళలను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకురాగలదని మాజీ నొక్కి చెప్పారు. నాలాంటి పేదల కోసం నేను పనిచేయాలనుకుంటున్నానని మాజీ వివరించారు. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాత్రి ఎటువంటి హడావిడి లేకుండా అత్యంత నిరాడంబరంగా ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆమెకు ఈ ఉన్నత స్థానం లభించింది. రాత్రి 10:30 దాటిన తర్వాతే తాను తన విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నట్లు మాజీ తెలిపారు. ఈ ఉత్కంఠభరితమైన రోజును తన అత్తగారు వండిన ఆలు పోటోలర్ జోల్, పొట్లకాయ బంగాళదుంపల కూర అనే సాధారణ భోజనంతో ముగించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు తన కొత్త రాజకీయ బాధ్యతలకు సిద్ధమవుతూనే ఆమె మళ్లీ బట్టలు ఉతకడం, ఇంటి పనులు చూసుకోవడం వంటి దైనందిక కార్యకలాపాలను కొనసాగించారు. మాజీ గుస్కారా ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు గృహ సహాయకురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో ఆమె శుభ్రం చేయడం, వంటలో సహాయపడడం, వృద్ధుల సంరక్షణ వంటి బాధ్యతలను నిర్వర్తించారు. బెంగాల్ రాజకీయాలలో ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల సామాజిక చలనశీలతకు, క్షేత్రస్థాయి సాధికారతకు మాజీ ఎదుగుదల ఒక శక్తివంతమైన చిహ్నంగా పరిగణిస్తున్నారు. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు నిరాడంబర నేపథ్యాల నుంచి వచ్చిన నాయకులను ప్రోత్సహించాలనే బీజేపీ విస్తృత వ్యూహానికి ఆమె నియామకం అనుగుణంగా ఉంది. సామాన్య నేపథ్యాల నుంచి వచ్చిన ఇతర నాయకులతో చారిత్రక పోలికలను గీయవచ్చు. ఇది రాజకీయ నాయకత్వం పాతుకుపోయిన ఉన్నత వర్గాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటుందనే వాదనను బలపరుస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నిజమైనగా రాజకీయాల్లోకి రావాల్సింది వీళ్ళే, వ్యాపారవేత్తలు కాదు. ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు, ప్రజల కష్టాలు తీర్చాలనుకునే నాయకులు వచ్చిన రోజు ఈ దేశం ఎక్కడో వెళ్ళిపోతుంది. అలాంటి నాయకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందించండి. అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.